గత పాలకులు రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను ధ్వంసం చేశారు. ప్రాజెక్టుల కోసం పైసా ఖర్చు పెట్టలేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. ఎవరికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అయినా గొడ్డలి పార్టీ రోజుకో కొత్త డ్రామా ఆడుతుంది. రాయలసీమకు గత 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పే ధైర్యం గొడ్డలి పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. డ్రిప్ సబ్సిడీలు ఎత్తేసిన వ్యక్తులు నేడు సీమ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. ఇలాంటి పగటి వేషగాళ్లను ప్రజలు దరిదాపులకు కూడా రానివ్వకూడదు. 45 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న నేను ప్రజలకు రుణపడి ఉన్నాను. కర్నూలు బళ్ళారి మీదుగా రైల్వే లైన్లు వేయడానికి కేంద్రం ముందుకు రావడం సంతోషం. గతంలో కేవలం బలవంతులదే రాజ్యం. ప్రజాప్రభుత్వ హయాంలో వెనుకబడిన వర్గాలకే ప్రాధాన్యం. దానికి నిదర్శనం కర్నూలు ఎంపీ బస్సిపాటి నాగరాజు సంజీవని ద్వారా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ప్రజలందరికీ పరిపూర్ణమైన వైద్యారోగ్య సేవలు అందించేలా సంజీవని ప్రాజెక్టు పనిచేస్తుంది. దీనిని సమర్థంగా వినియోగించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆత్మీయ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు స్వాగత వచనాలు పలుకుతారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా చేయాలని నేను గైడ్ చేస్తా, ఎట్లా చేయాలనో సూచనలు చేస్తా. ఎప్పటికప్పుడు నేనే మీరు చూస్తే అవసరమైతే నా పేరుతో కూడా మీకు మెసేజ్లు పంపిస్తాను. ఏం చెల్లమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఏం తమ్ముడు నువ్వు ఎక్కువ ఇది చేస్తారో తగ్గించుకో. అవునా కాదా? ఆరోగ్యం ముఖ్యం. సిగరెట్లు తాగద్దు, అవి కూడా చెప్పే పరిస్థితికి వస్తా. కాబట్టి ఇవన్నీ చేస్తేనే ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం ఇంకో పక్క ఉన్నారు, ఈ పక్క ఆ పక్క మా అధికారులంతా ఉన్నారు, ఈ సైడ్ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నియోజకవర్గం రిపోర్టు చూశాను. మొత్తం నేను ఏం చేస్తున్నానంటే 42 సేవలు నియోజకవర్గంలో లాస్ట్ నుంచి 2 ఏళ్ల నుంచి నేను మెజర్ చేస్తున్నా. ఏ అధికారి ఏ సేవ ఏ విధంగా చేస్తున్నాడు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. డీబీటీ ఇస్తున్నాం, అంటే మీ బ్యాంకులో అకౌంట్ వేస్తున్నాం. మొదటి తారీఖున డబ్బులు ఇస్తున్నాం. కొన్ని కైండ్లో పెడుతున్నాం. పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. అన్న క్యాంటీన్ పెడుతున్నాం. ఫేర్ ప్రైస్ షాప్లో నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం. ఇంకో పక్క మీకు కొన్ని సర్వీసులు ఉంటాయి. సర్టిఫికెట్స్ క్యాస్ట్ కానీ, నేటివిటీ కానీ, లేకపోతే అడంగల్ కానీ, లేకపోతే క్యాస్ట్ కానీ, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా సుజావుగా ఇవ్వాలి. అన్నీ ఆన్లైన్లోనే ఇస్తాం. మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్లో మీరు కొడితే అక్కడి నుంచి వాట్సాప్ గవర్నెన్స్లో అన్ని సేవలు మీకు అందజేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రెండోది, దీన్ని కూడా ఎక్కడైతే టచ్ పాయింట్ ఉంటుందో అది చెక్ చేస్తున్నా. అంటే మీకు ఇచ్చిన పెన్షన్ ఏ స్పాట్లో ఇచ్చారు, వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చారా, లేకపోతే ఈయన ఎక్కడికో పిలిపించుకొని ఇచ్చాడా, ఇవన్నీ టెక్నాలజీలో అనలైజ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసి కరెక్ట్గా చేస్తే వాళ్ళని అభినందిస్తా. కరెక్ట్గా చేయకపోతే ఒత్తిడి పెంచుతా. అప్పటికి కూడా చేయకపోతే స్పీడ్ పెంచి ఎట్టి పరిస్థితుల్లో మీకు మెరుగైన సేవలు అందించి మీరు నా మీద చూపించే అభిమానానికి శాశ్వతంగా మీ రుణం తీర్చుకోవాలనేది నా కోరిక.